తో నేను కానీ నాని గారు కానీ ఇలా మీ పిచ్చి వాగుళ్ళకు వచ్చి మేము ప్రెస్ మీట్ ఇంకా పెట్టాం. నేను వచ్చింది కూడా ఇది తెరదించడానికే. ఇంకొకసారి పిచ్చివాగుడు మీరు వాగితే అన్న వాళ్ళందరూ వస్తారేమో, రానియండి. ఎందుకంటే వాళ్ళ బాధ్యత, ఎవరు ప్రెస్ మీట్ అన్నా రావాలి. మేమైతే దీని గురించి ఏ రకంగా స్పందించాం. ఇది ఆఖరున తెరదించడానికి వచ్చా. ఎందుకు రెచ్చగొడుతున్నారు, ఎవరిని కొడుతున్నారు, ఏం జరిగింది, రెచ్చగొట్టి కొట్టించుకోవాలన్నా? నిన్న నానిగారు అన్నట్టు మీ జోలికి మేము రామస్లా, ఏటు తిరగాలో స్వేచ్ఛగా తిరగండి. మేము కొట్టాలి కొట్టించాలి అంటే మొదటి వారంలోనే జరిగిపోయి ఉంటాయి. మేము ఎవరి జోలికి రాలేదు. మేమై పోలీసులకు ఫోన్ చేసి పోలీస్ ప్రొటెక్షన్ ఇప్పించాం. చంద్రగిరిలో కావచ్చు, ఎర్రవారిపాలెం ఇన్సిడెంట్ జరిగిన వెంటనే నేనే ఎస్పీ గారికి చేశాను, అన్న అర్జెంటుగా వెళ్ళండి, 2 కుటుంబాలని కాపాడుకోండి అంటే చంద్రగిరిలో పోలీసులను కూడా పెట్టాం ఇంటి ముందర, ఒకరిద్దరు ఇళ్ల ముందర. మీరు గ్రౌండ్కు దిగాలి. చీప్ రాజకీయాలు, చిల్లర రాజకీయాలు చేయడానికి మేము రాలేదు. మేము రాజకీయం చేసుకోవడానికి వచ్చాము ఇక్కడికి. అండ్ సమయం చాలా అమూల్యమైనది. నేను నాని గారు మొత్తం అంతా డెవలప్మెంట్ పైన దృష్టి పెడతాం. మీరు మమ్మల్ని ఢీకొట్టాలి అంటే ప్రజల్లోకి పోండి. నేను వారం రోజుల తర్వాత నుంచి ముందే చెప్పేస్తాను మీకు. ఇంకా ఇది బాగా 2 చెవులు పెట్టి వినండి చివరన మీరు. నాని గారి కంటే ఈ చంద్రగిరి నియోజకవర్గంలో ఎక్కువ నేను తిరిగాను, ఎక్కువ కష్టాలను చూశాను. అందరికీ నేను మాట ఇచ్చాను. నీళ్లు, లైట్లు, డ్రైనేజీలు, ఇళ్ళు, దౌర్జన్యాలు, అందరికీ నేను అండగా ఉంటానని మాట ఇచ్చా. భూ కబ్జాలు, ఇంకొకటి రెవెన్యూ పరంగా అండ్ లీగల్గా, అడ్మినిస్ట్రేషన్ పరంగా నాని గారు చూసుకుంటారు. కానీ మీరు నన్ను షాడో ఎమ్మెల్యే అన్నా, ఇంకొక ఎమ్మెల్యే అన్నా, ప్రాక్సీ ఎమ్మెల్యే అన్నా ముందే మీకు ప్రిపేర్ చేస్తున్నా. నాని గారి కంటే ఎక్కువ నెక్స్ట్ మంత్ నుంచి నేను విస్తృతంగా తిరగబోతున్నా నియోజకవర్గంలో. అండ్ రాష్ట్రానికి చంద్రగిరికి సంబంధించినంత వరకు పులివర్తి నాని గారు ఎమ్మెల్యే, మా చెవిరెడ్డన్నకు సంబంధించినంత వరకు శ్రీమతి నాని అంటే పులివర్తి సుధారెడ్డి అనే నేను చంద్రగిరి ఎమ్మెల్యే. నేను తిరుగుతాను. నేను మాట ఇచ్చిన వాళ్ళకందరికీ న్యాయం చేస్తూ పోతాను. మీ పేపర్లో మీరు నా పైన బాక్సులు కట్టి రాసిన నో యూస్. నాకు పవర్, పదవి, ప్రోటోకాల్ అవసరంలే. విస్తృతంగా పర్యటిస్తాను నేను. సో ఇంకొకసారి ఇలాంటివన్నీ మానుకొని మమ్మల్ని ప్రశ్నించండి. ఏం ప్రశ్నించాలా? 4 డిగ్రీలు ఉన్న నేను 5 సంవత్సరాలు బస్సులు తెప్పించిపోయానని 10th క్లాస్ పాస్ అయిన నువ్వెట్ట బస్సులు తెప్పించినావు అని ప్రశ్నించు. సమాధానం చెప్తాం.